బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం జేఏసీ సభ్యులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం జేఏసీ నల్ల చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 2024లో ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు మాడభూషి శ్రీధర్. కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. తెలంగాణలో గెలిచారా ఓడుకున్నారా, ఎవరు ఓడిపించారు ఎవరు గెలిచారు అనేది నాకు అనవసరం లేదు. కానీ అట్లీస్ట్ ఒకరన్నా ఎలక్షన్ అయ్యి వచ్చారు. సంబడీ ఈజ్ ఎలక్టెడ్ అండ్ డూయింగ్ దేర్, వర్కింగ్ దేర్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మరి ఆయన రేపు పొద్దున రేపోయే ఎన్నికలు ఏ ఎన్నికలు అండి ఇవి? వచ్చే ఎన్నికలు మొత్తం దేశానికి జరిగే ఎన్నికలు. దేశానికి జరిగే ఎన్నికల నుంచి ముందుగా మార్చుకున్నాడు ఈయన. అంతకుముందున్న సీఎం, ఇంతకుముందున్న సీఎం ఎందుకు మార్చుకున్నాడు అని చాలా ఆశ్చర్యపోయింది నాకు. కానీ చాలా తీవ్రమైన తెలివైన నిర్ణయం అది. ఆ నిర్ణయం వల్ల ఏమైంది, వాళ్ళతో కలిసినట్టు కాదని సొంతంగా రాని ఎలక్షన్స్ రావడానికి వీల్లేని, అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ చట్టాలు కూడా ఎట్లా మారుస్తున్నారంటే, మీరు కావాల్సినట్టుగా పార్లమెంట్లోకి రాకుండానే పంపించేసి పార్లమెంట్కి పోగానే వాళ్ళు వెళ్ళిపోగానే ఒక 10 చట్టాలు, ఒక 5 చట్టాలు, ఒక 6 చట్టాలు, ఒక 7 చట్టాలు చేసేసుకున్నాం. ఉన్న చట్టాలన్నీ తమ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ఎంపీలు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంపీలు వారు మీరు పోతురా బాబు, ఇక్కడ ఉండాలి, ఈ చట్టాలు వస్తున్నాయి, ఈ చట్టాలు క్వశ్చన్ చేయండి బాబు, మీరు ఇంటికి పోకండిరా అని చెప్తే వినేవాడేవాడే లేడు. ఇక్కడ కావాలని కుట్ర ఉందా దీనింత కూడా అనే అనుమానం ఉంది నాకు. కావచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేయడం, ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఇదేంటి అన్యాయం అండి? ఇప్పుడు మళ్ళీ చట్టం చేస్తారా చేయరా? ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తారా చేయరా? ఈ చట్టం తీసుకొచ్చారు కదా, ఇప్పుడు పార్లమెంట్లో చర్చారు కదా. ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరు అడగాలి, అడిగితే దానికి గతి ఏంటి? దీస్ ఆర్ ది క్వశ్చన్స్ బిఫోర్ యూ, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఎవరు చేయమన్నారు? అసలు ఎక్కడైనా ఈ దేశంలో అడిగారా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేంజ్ చేయండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేంజ్ చేయండి, ఐపీసీ చేంజ్ చేయండి, ఎక్కడైనా డిబేట్ కానీ డిస్కషన్ కానీ స్టాండింగ్ కమిటీలో కానీ ఎవరైనా చెప్పినారా? Did High Court say, did any Supreme Court say, change these laws also? Supreme Court did not say. No High Court said. There was no public discussion, public discourse. ఎప్పుడో వచ్చాయి 200 years అయింది, 150 years అయింది, ఈ లాస్ షుడ్ బి చేంజ్ అండ్ ఎవరు అడగలేదు. పార్లమెంట్ తీసుకెళ్లి దాన్ని పాస్ చేశారు. పోరాడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోరాడి ఈ దేశంలో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చుకున్నాం మనమందరం. దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు. ఎవరినైనా అపాయింట్మెంట్ చేయొచ్చు, ఎవరికైనా పీరియడ్ ఇవ్వచ్చు, 2 years కానీ 3 years కానీ, ఆల్ కైండ్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఈ బ్రాట్ అబౌట్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? 1 language, 1 culture, 1 dress, 1 party. That is what he is saying. ఇవాళ నిరంకుశంగా ఎట్లాంటి ఒక నియంతృత్వంగా ఇవాళ మనం ఎప్పుడైతే ఒక 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే ఉన్నదో ఈ దేశం ఒక మనువాదంతో, ఒక సనాతన ధర్మంతో ఇవాళ అటువంటిది తీసుకొద్దామని చెప్పి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీలను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించి వాళ్ళు చట్టాలు పాస్ చేసుకున్నారు అంటే మరి ఏ రకంగా ఎటువైపు ఈ దేశం పోతా ఉంది అని చెప్పి ఇవాళ ఒక భయాందోళనలోకి సామాన్యమైన ప్రజలు, సామాజిక స్పృహ ఉన్న ప్రజలు, ఇవాళ లా మీద అవగాహన ఉన్న ప్రజలు, ఇవాళ చదువుకున్న ప్రజలు ఇవాళ వీటి కోసం ఆలోచిస్తూ ఉంటే మరి చదువు ఉండి తెలివి ఎక్కువై మేధావులం అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ మేమే మేధావులం, మేమే దేశభక్తులం అని చెప్పుకునేటువంటి మూర్ఖులు ఇవాళ బీజేపీని సమర్థిస్తా ఉన్నారు. ఈ దేశంలో బీజేపీ మరి మన రాష్ట్రంలో మరి ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు ఒకటే. వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం ప్రజాస్వామిక హక్కులు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా అధికారం కాపాడుకోవడం కోసం, మా ఆస్తులు పెంచుకోవడం కోసం మేము బీజేపీ జేబులో ఉంటామని చెప్పి కొన్ని ప్రాంతీయ పార్టీలు, దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా ఇవాళ బీజేపీ జేబులో ఉంది.